వెల్కమ్ టు బీడీ న్యూస్. టీటీటీ లడ్డూలు పంపిణీ చేసిన అయోధ్య రామ మందిర ప్రతిష్టాపనకు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం లడ్డూలను పంపిణీ చేసింది. అయోధ్య రామాలయంతో పాటు పరకాల మండలం ఆలియాబాద్ గ్రామానికి కూడా టీటీడీ లడ్డు ప్రసాదం రావడం విశేషం. ఆలియాబాద్కు ఎంత విశిష్టత ఉందో భక్తులు చర్చించుకోవడం విశేషం. పరకాల మండలం ఆలియాబాద్ గ్రామ సర్పంచ్ శాతరాశి రమాదేవి ఆధ్వర్యంలో రైల్వే కాంట్రాక్టర్ జంగిలి సుధా రత్నాకర్ అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం పండగ వాతావరణంలో సోమవారం రోజు నిర్వహించారు. మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుతో 500 సంవత్సరాల నిరీక్షణ, వందలాది కర సేవకులు ప్రాణత్యాగ ఫలితంగా మన హిందూ బంధువుల చిరకాల కోరిక నిజమవుతున్న రోజు రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణం, గ్రామంలో శ్రీ సీతారామచంద్రమూర్తికి అభిషేకం, అనంతరం శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర, మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు శ్రీ అయోధ్య రామచంద్రయ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన చూసేందుకు ఎల్ఈడీలను అమర్చి గ్రామ ప్రజలందరూ పండగ వాతావరణంలో ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించారు. భక్తులందరికీ మహా అన్నదాన ప్రసాదాన్ని రైల్వే కాంట్రాక్టర్ జంగిలి సుధా రత్నాకర్ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలను జంగిలి సంధ్య కమల్ భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ పటేల్, జంగే రాజేందర్, కమలాకర్ రావు, శ్రీనివాసరావు, కొమ్మిడి మహేందర్ రెడ్డి, డ్యాకా బాబురావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ వేలాద్రి నరసింహ లక్ష్మీ నరసింహ వేలాద్రి నరసింహ మల్లూరు నరసింహ మల్లూరు నరసింహ జై శ్రీరామ్. అందరికీ అత్యంత ఆనందకరమైన దినాలలో ఇది ఒకటి ముఖ్యమైనది. సుమారు 498-500 సంవత్సరాలు ఎదురు చూసి హిందువులు దేవాలయ భూమిని సాధించుకొని సంతోషంగా రామాలయ నిర్మాణం పూర్తి గావించుకొని ఈరోజు అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నటువంటి సందర్భంలో అయోధ్య అంత పెద్ద దేశం మొత్తం ఉన్న మా ఊర్లో అతి చిన్న విలేజ్, అతి తక్కువ ఇల్లు ఉండి ఊర్లో ఉండేటువంటి జనాలు తక్కువ ఉన్న ఊర్లో ఉన్నటువంటి మా వాళ్ళు ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు ఆర్థికంగా చేయూతనిచ్చి
వేరే ఇక్కడ ఊర్లో లేని వాళ్ళందరినీ కూడా ఉన్న బంధువుల్ని మిత్రుల్ని అందరినీ కూడా పిలిపించుకొని ఊర్లో సంతోషంగా కార్యక్రమం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు అయోధ్యలో జరిగేటువంటి రామాలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మా ఊర్లో మేము బంధువులందరం కలుసుకొని గ్రామస్తులందరం కలుసుకొని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కలిసిన సంతోషం అంటేనే పండుగ. అందులో అయోధ్యలో జరిగేటువంటి పండుగని ఇంకా మేము ఘనంగా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. మా ఊరికి ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రజలందరికీ బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు. జై శ్రీరామ్.